అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ ఆంధ్ర మధ్య కొత్తగా నిర్మించబోయే 173 కిలోమీటర్ల కల్వకుర్తి నంద్యాల NH-167K హైవే ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అంటే ఈ హైవే ఏ ప్రాంతాల మీదుగా వెళ్తుంది, కృష్ణా నదిపై కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడ నిర్మిస్తారు, ఎక్కడెక్కడ బైపాస్లు, టోల్ ప్లాజాలు వస్తాయని పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో చివరిలో ఈ హైవే స్టేటస్ గురించి కూడా తెలుసుకుందాము. తెలంగాణ ఆంధ్రాలను కలుపుతూ నిర్మించబోయే కల్వకుర్తి నంద్యాల హైవేని 2 వరుసలుగా 173.56 కిలోమీటర్ల పొడవుతో 100 కిలోమీటర్ల డిజైన్ స్పీడ్తో వాహనం వెళ్లేలాగా ఈపీసీ విధానంలో నిర్మిస్తారు. ఇది తెలంగాణలోని కల్వకుర్తి నుండి స్టార్ట్ అయ్యి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, సోమశిల మీదుగా కృష్ణానది దాటి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి సంగమేశ్వరం, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు ఉంటుంది. ఈ హైవే మొత్తం ఏ ఏ గ్రామాల పరిధిలో నుండి వెళ్తుందో మీరు ఈ టేబుల్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ హైవే వెళ్ళే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాం. ప్రస్తుతం ఉన్న రోడ్డు కండిషన్ మీరు చూడొచ్చు, చాలా ఇరుకుగా ఉంది. ఇలా ఉన్న రోడ్డుని 2 వరుసలుగా అంటే 12 మీటర్ల వెడల్పైన రోడ్డుగా విస్తరిస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొత్త రోడ్డు ప్రస్తుతం ఉన్న రోడ్డుకి 2 రెట్లు వెడల్పు అవుతుంది. ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేయడంతో పాటు 2 వరుసల కొత్త బైపాస్లు కూడా నిర్మిస్తారు. అవి కల్వకుర్తి బైపాస్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, మాడుగుల ఎర్రమఠం, ముసలిమడుగు, ఆత్మకూరు బైపాస్, వెలుగోడు, సంతజతూరు, నంద్యాల, ఇలా 7 చోట్ల బైపాస్లు నిర్మిస్తారు. సో మొత్తం 173 కిలోమీటర్ల ప్రాజెక్టులో 90 కిలోమీటర్ల కొత్త రోడ్డు వేస్తారు, అంటే బైపాస్ లేదా రీఅలైన్మెంట్. మిగిలిన 83 కిలోమీటర్లు ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేస్తారు. ఈ ప్రాజెక్టులో 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సోమశిల, సంగమేశ్వరం మధ్య కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కడతారు. ఇది 4 వరుసలతో సుమారు 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. అప్రోచెస్తో కలిపి బ్రిడ్జ్ పై నుండి వాహనాలు వెళ్లేలాగా బ్రిడ్జ్ కింద ఫ్లోర్లో గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా టూరిజంని అట్రాక్ట్ చేసి తెలుగు సంస్కృతి ఉట్టిపడేలాగా చాలా అద్భుతంగా నిర్మించబోతున్నారు ఈ కేబుల్ బ్రిడ్జ్ని. ఈ బ్రిడ్జ్ పూర్తి అయ్యాక సోమశిల, సంగమేశ్వరంతో పాటు మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కింద నుండి పడవలు తిరగడానికి వీలుగా 30 మీటర్ల గ్యాప్ ఉంచుతారు. ఈ బ్రిడ్జ్ పూర్తి అయితే నదిపై కట్టిన ప్రపంచంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అవుతుంది. శ్రీశైలం జలాశయంలో ఉండే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ శ్రీశైలం డ్యామ్కి 87 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది. అలానే ఇక్కడే దగ్గరలోనే కృష్ణా, తుంగభద్ర నదుల సంగమం ఉంటుంది. వీటితో పాటు మొత్తం 7 నదులు ఇక్కడ కలిసే ప్రాంతం అంట ఇది. ప్రజెంట్ సోమశిల నుండి సంగమేశ్వరం వరకు వెళ్లాలంటే 200 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది. ఈ పరిసర ప్రాంతాల్లో కృష్ణానదిపై బ్రిడ్జ్ ఏమీ లేకపోవడం వల్ల తక్కువ సమయంలో నదిని దాటడానికి పడవల ద్వారా ప్రయాణించి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 2007 సంవత్సరంలో ఇలా 61 మంది పడవ ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ వల్ల నదిని 1 కిలోమీటర్లో ఈజీగా దాటేయచ్చు. ఈ ప్రాజెక్ట్ రోడ్ని మెజారిటీగా 2 వరుసలుగా వెడల్పు చేస్తారు, కానీ ఈ 15 ప్రాంతాల్లో 4 వరుసలుగా వెడల్పు చేస్తారు. అవి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేసే ప్రాంతాల్లో 30 మీటర్ల వెడల్పైన భూమిని, బైపాస్లు లేదా రీఅలైన్మెంట్స్ ఉండే ప్రాంతాల్లో 45 మీటర్ల వెడల్పైన భూమిని సేకరిస్తారు. ఈ భూమి ఫ్యూచర్లో 2 వరుసల నుండి 4 వరుసలుగా రోడ్డుని వెడల్పు చేయడానికి సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ని మొత్తం 5 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు కన్స్ట్రక్షన్కి వీలుగా. ఈ ప్రాజెక్ట్లో ప్రధానమైన హైవేలను క్రాస్ చేయడానికి 7 వెహికులర్ అండర్ పాసెస్ కడతారు. వాటి లొకేషన్స్ మీరు చూడొచ్చు. మిగతా రోడ్డు క్రాసింగ్స్ దగ్గర నార్మల్ క్రాసింగ్సే ఉంటాయి, ఫ్లైఓవర్స్ ఏమి ఉండవు. అలానే నంద్యాల బైపాస్ లో గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ ని క్రాస్ చేయడానికి ఒక ROB కడతారు. ఈ ప్రాజెక్ట్ లో 2 టోల్ ప్లాజాలు వస్తాయి. తెలంగాణ సైడ్ ఉన్న గగ్గాలపల్లిలో ఒకటి, ఆంధ్ర సైడ్ ఉన్న బండి ఆత్మకూరులో ఒకటి, ఇలా 2 టోల్ ప్లాజాలు వస్తాయి. ఇంకొకటి రావచ్చు కృష్ణానదిపై కట్టే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర రావచ్చు, ఎందుకంటే అది సెపరేట్ ప్యాకేజ్ కాబట్టి. ఐఎమ్ నాట్ షూర్. ఈ హైవే వల్ల హైదరాబాద్, తిరుపతి మధ్య 44 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. అలానే కృష్ణానదిపై కట్టే కేబుల్ బ్రిడ్జ్ వల్ల తెలంగాణ, ఆంధ్ర మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ కల్వకుర్తి నంద్యాల హైవే ప్రాజెక్టు రూట్ మ్యాప్. మీరు గ్రీన్ కలర్ లో చూస్తున్నది ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేసే పోర్షన్. అలాగే రెడ్ కలర్ లో చూస్తున్నది కొత్త బైపాస్ లేదా కొత్త రోడ్డు రీఅలైన్మెంట్ అనమాట. సో మీరు లొకేషన్ చూసుకున్నట్టయితే కల్వకుర్తి, ఇదేమో నంద్యాల. కృష్ణానది మీరు చూడొచ్చు, ఇదంతా కృష్ణానది. ఇక్కడ మనకి శ్రీశైలం డ్యామ్ ఉంటుంది, ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాము, ఇది కర్నూలు. సో ఈ రూట్ మ్యాప్ని చూసుకుంటూ వద్దాము. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు మ్యాప్ని చూసుకుంటూ వద్దాము. సో ఇది కల్వకుర్తి. మనకి కల్వకుర్తి దగ్గర ఉన్న కొట్రా జంక్షన్ నుండి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందు నుంచి స్టార్ట్ అయ్యి మనకి కల్వకుర్తిలో 10.15 కిలోమీటర్ల బైపాస్ వస్తుంది పడమర వైపుగా. మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో ఉంది కదా, అలా వచ్చి ఇక్కడ కలుస్తుంది. వచ్చి మనకి ఇక్కడ నుంచి సుద్దకల్, మేదీపూర్, అలాగా తాడూరు వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వస్తారు. ఫ్రెండ్స్, ఏదైనా ఊరి పేరుని తప్పుగా పలికితే క్షమించండి. మనకి తాడూరు,
నాగర్ కర్నూల్ ఇటిక్యాల మధ్య కంబైన్డ్ బైపాస్ వస్తుంది. నాగర్ కర్నూల్కి మీరు చూడొచ్చు రెడ్ కలర్లో ఉంది కదా. అలాగే మనకి నాగర్ కర్నూల్ ఈ మొత్తం కంబైన్డ్ బైపాస్ 10.75 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇక్కడ గగ్గాలపల్లి అని ఉంది కదా, ఇక్కడ మనకి టోల్ ప్లాజా వస్తుంది. సో ఇటిక్యాలు దాటిన తర్వాత ఆదిరాల, చంద్రకల్, పెద్ద కొత్తపల్లి, సాతాపూర్, కుడికిల్లా ఇలా ఉంది కదా. ఇక్కడ వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొల్లాపూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఇక్కడ నుండి మనకి కొల్లాపూర్ బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి కొల్లాపూర్కి కూడా పడమర వైపుగా బైపాస్ వస్తుంది. అలా వచ్చి మనకి రాంపూర్ వెళ్ళే రోడ్డు వరకు బైపాస్ ఉంటుంది. కొల్లాపూర్ బైపాస్ ఇది 3.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇదంతా కొత్త అలైన్మెంటే ఇదంతా మీరు చూసుకోవచ్చు. ఇలా వచ్చి ఇక్కడ రైట్ తీసుకుంటే సోమశిల్లాకి వెళ్తాము. మళ్ళీ ఇలా డైవర్ట్ అయ్యి వేంకల్, మల్లేశ్వరం దగ్గర నుండి హైవే అనేది వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. అప్రోచెస్తో కలిపి ఇది సుమారు 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది సోమశిల, ఇదేమో సంగమేశ్వరము. ఇక్కడ సంగమేశ్వరం టెంపుల్ ఉంటుంది. సో మల్లేశ్వరం తర్వాత ఇక్కడ కృష్ణానది దాటి ఇదంతా శ్రీశైలం జలాశయము. సంగమేశ్వరం టెంపుల్ పక్క నుండి మనకి హైవే అనేది వెళ్తుంది. ఇదంతా చూడొచ్చు. ఇలా వచ్చి మనకి మాడుగుల దగ్గర నుండి కొత్త బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కంబైన్డ్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. మాడుగుల, ముసలిమడుగు, శివాపురం, గోకవరం, నందికుంట, సో ఆత్మకూరు ఇక్కడ మీరు చూసారు కదా, ఆత్మకూరు, కరివేన. ఆత్మకూరు దాటిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఉన్న రోడ్లో కలుస్తుంది. మనకి మాడుగుల దగ్గర నుండి ఇలా బైపాస్ అవ్వకుండా వచ్చి ఆత్మకూరు దాటిన తర్వాత కలుస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి మాడుగుల దగ్గర నుండి ఇక్కడ ఆత్మకూరు అవుటర్ వరకు 31.1 కిలోమీటర్ ఉంటుంది. ఇదంతా మొత్తం బైపాసే. ఇక్కడ తర్వాత ఇక్కడ నల్ల కాలువ నుండి వెలుగోడు వరకు ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వస్తారు. మనకి చూడొచ్చు వెలుగోడు జలాశయం పక్క నుండి వెళ్తుంది. అలాగే మనకి వెలుగోడులో బైపాస్ వస్తుంది ఫ్రెండ్స్. పడమర వైపుగా 5.4 కిలోమీటర్ల పొడవుతో వస్తుంది. సో వెలుగోడు దాటిన తర్వాత బోయిరేవుల, పెద్ద దేవలాపురం, తర్వాత అక్కడ వరకు ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేసుకుంటూ వస్తారు. సంత జూతూరు అని ఉంది కదా, ఇక్కడ 2.2 కిలోమీటర్స్ పొడవున తూర్పు వైపుగా బైపాస్ వస్తుంది. సో అది అయిన తర్వాత మనకి ఇక్కడ బండి ఆత్మకూరు ఉంది కదా, ఇక్కడ రెండో టోల్ ప్లాజా వస్తుంది. సో ఇదంతా ఆల్రెడీ ఉన్న రోడ్ని వెడల్పు చేసుకుంటూ వచ్చి పర్ణపల్లి, ఏ కోడూరు అని ఉంది కదా, ఏ కోడూరు ముందు నుంచి మనకి నంద్యాల బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఏ కోడూరు, బి కోడూరు, ఎన్ కొత్తపల్లి, నంద్యాల రూరల్, పెద్ద కొట్టాల. సో ఇదంతా బైపాస్ అవ్వకుండా వస్తుంది. మీరు నంద్యాల చూడొచ్చు ఇటు సైడు. నంద్యాలకి తూర్పు వైపుగా బైపాస్ అనేది వస్తుంది. వచ్చి మనకి ఇక్కడ NH 544D జంక్షన్ దగ్గర కలుస్తుంది. సో ఇక్కడ నుండి ఇంకా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి NH 40 జంక్షన్ వస్తుంది, ఎండ్ అవుతుంది ఈ హైవే అనేది. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి నంద్యాల బైపాస్లోనే గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి ఒక ROB కడతారు, రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని. ఈ ప్రాజెక్ట్ స్టేటస్ చూసుకుంటే ఈ హైవేని 2020 సంవత్సరంలో స్టేట్ హైవే నుండి నేషనల్ హైవేగా మార్చి NH 167K అనే నెంబర్ ఇచ్చారు. ప్యాకేజ్ 1 అయిన కలవకుర్తి నుండి కొల్లాపూర్ మధ్యన రీసెంట్ గా వర్క్ స్టార్ట్ చేశారు. ఆంధ్ర సైడ్ ప్యాకేజ్ 4 కి సంబంధించి టెండరింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అలానే ప్యాకేజ్ 2 లోని ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ మరియు ప్యాకేజ్ 5 లోని నల్ల కాలువ నుండి వెలుగోడు మధ్య DPR కంప్లీట్ అయింది, టెండర్ లో పిలవాల్సి ఉంది. సో మనకి ప్రతి ప్యాకేజ్ ని స్టార్ట్ చేసిన 2 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఫ్రెండ్స్.